అందరికీ నమస్కారం. కున్సెట్ శ్రీనివాస్ ఛానల్ చూద్దాం. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. నాకు అవసరం లేదంటే ప్రాబ్లంలో పడినట్టే. సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఒక కీలకమైన విషయాన్ని మీకు తెలియజేస్తాను. సుప్రీంకోర్టు ఒక సూచన చేసింది. ఏంటి అంటే మహిళలు తమ మరణాంతరం కూడా ఆస్తి వివాదాలు లేకుండా బ్రతికుండగానే ఆస్తి ఎవరికి చెందాలనే విషయంపై స్పష్టమైన వీలునామా రాయాలని సూచించింది. నేను ముందే వీడియోలో పెట్టాను. మనం ఎప్పుడో చెప్పుకున్నాం, 1 సంవత్సరం 2 సంవత్సరాల కిందటే వీడియో పెట్టుకున్నాం. వివాదాలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలనేటువంటిది మనం ముందు చూడండి. ఆ విషయాన్ని ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది. మహిళలు తన తాలూకా సంపాదన, స్థిరాస్తి, చరాస్తి ఎవరికి చెందాలన్నది బ్రతికుండగానే ఒక వీలునామా రూపంలో పొందుపరిచి ఉంచాలి అన్నది చెప్పడం జరిగింది. మహిళలకు పిల్లలు లేకపోతే ఆస్తికి ఎవరు చెందుతుంది? మొదట భార్య కుటుంబానికి వెళ్ళే అవకాశం ఉంటుందని ఇది పాయింట్ కింద చెప్పిందనమాట. తర్వాత చాలా సందర్భాల్లో ఆస్తి విషయాలపై మహిళల పుట్టింటి వాళ్ళు, అత్తింటి వారి మధ్య వివాదాలు జరుగుతున్నాయని, మహిళలు గోత్రం మారుతుందన్నటువంటి సాంప్రదాయ అంశాన్ని కూడా కోర్టు ప్రస్తావిస్తూ వివాహం తర్వాత మహిళలపై ప్రధాన బాధ్యత చర్య కుటుంబాందే, అంటే కుటుంబం అంటే భర్త కుటుంబాందే అని చెప్పి. ఎక్కడ సమస్య వస్తుందంటే పిల్లలు లేనటువంటి మహిళలకి, పిల్లలు లేని మహిళలకు, అలాగే విడాకులు తీసుకోకుండా భర్త నుండి దూరంగా ఉన్నటువంటి మహిళలకు ఇది సమస్య. చాలా బాగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లలు లేని మహిళ ఉద్యోగం చేస్తుంది, సంపాదిస్తుంది, ఆమె పేరున ఆస్తులు ఉన్నాయి. అలాగే విడాకులు తీసుకోలేదు, భార్య ఆమె భర్త నుండి దూరంగా ఉంది. ఇలాంటి వాళ్ళకి ఎక్కువ సమస్య వస్తుంది. ఎందుకంటే ఆమె తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పటికీ భర్తకి షేర్ వెళ్తుందన్న ఒక లా ఉంది. అలాగే ఆమెకు పిల్లలు లేరు కాబట్టి తల్లిదండ్రులకు వస్తుందని చెప్పేసి ఉంది. ఇక్కడ వివాదం అనేటువంటి ఏర్పడుతుందని సుప్రీంకోర్టు చెప్పడం స్పష్టంగా చెప్పింది. దూరంగా ఉన్నటువంటి మహిళల విషయాల్లో ఈ సమస్యలు అనేవి ఏర్పడుతున్నాయి. దీన్ని సెక్షన్ 15 క్లాజ్ 1B ఇది వివక్షణాత్మకమని ఈ సెక్షనే కొద్దిగా వివక్షణాత్మకంగా ఉందని చెప్పి ఎవరు చెప్పారు? సుప్రీంకోర్టు చెప్పింది. పార్లమెంటు దీన్ని సవరణ చేయాలి అని కూడా సూచించింది. హిందూ వారసత్వ చట్టము ప్రకారము ఒక హిందూ మహిళ వీలునామా లేకుండా చనిపోయినట్లయితే ఆమె భర్త, కుమారుడు, కుమార్తెకి చెందుతుంది. ఎవరో లేనప్పుడే ఈ సమస్యలు అనేవి ఏర్పడతాయి. 1956లో ఈ చట్టాన్ని తయారు చేసినప్పుడు మహిళలు ఈ స్థాయిలో ఆస్తులు సంపాదించుకుంటారు, వాళ్ళ పేరున స్థిరాస్తులు ఏర్పడతాయి, చరాస్తులు ఏర్పడతాయని ఆ రోజు ఊహించలేకపోయాము. ఈ రోజుల్లాగా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మహిళలు ఉంటారని అప్పుడు రాసిన వాళ్ళు ఊహించుకోలేపారు. కాబట్టి ఇప్పుడు సవరణ చేయాలని సూచించింది. వీలునామా రాయలేదు, ఎవ్వరూ లేనప్పుడు భర్త వైపు బంధువులకే వెళ్ళడం తల్లిదండ్రులకు బాధ కలిగించే అంశంగా కోర్టు చెప్పింది. తరువాత ఇలాంటి కేసుల్లో మధ్యవర్తిత్వం నిర్వహించాలని, ఈ వివాదాల వల్ల కోర్టు కేసులు పెరగడమే కాకుండా 2 కుటుంబాల మధ్య వివాదాలు ఏర్పడతాయి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఈ వివాదాలు లేకుండా ఉండాలంటే ప్రతి మహిళే కాదు, పురుషుడు కూడా నా ఆస్తి ఎవరికి వెళ్ళాలి, కొడుకు వెళ్ళాలా, కూతురికి వెళ్ళాలా అన్నది వీలునామా రాస్తే, వీలునామా రాయడం వల్ల ఉపయోగం ఏంటన్నది కూడా మీకు చాలా సందర్భాల్లో చాలా వీడియోలు పెట్టాను. ఎందుకంటే 2000 వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో, ఇంకా పైనే. అందులో ఏమవుతుందంటే ఎవరికి వీలునామా రాసే ఆయనకి స్వార్జితం అవుతుంది. కాబట్టి దానివల్ల ప్రయోజనాలు ఏంటన్నది కూడా నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పాను. ముందు వీడియోలు చూస్తే మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. జై హింద్, భారత మాతాకి జై.